In today's video, we are going to visit the various attractions in the city of Nagpur, which is also known as Orange City of India. Can you spot an orange here? Oranges from Nagpur are so famous that even the railway station has it as its symbol. And I was also surprised to know that there is a big cotton market here, as you can see in this old complex, which is also famous for daily needs, and a busy shopping center in the city. And finally, these electric autos were something special. So let's explore the city of oranges. Hello all, welcome back to new video. Today we are in Nagpur city of oranges. It is also called as Tiger Capital of India. So you can see 0 mile of India, which is the exact central location of India. So exact central location of India lo unnamu Nagpur lo. This is central location, India ki central location. చూస్తున్నారు కదా ఇది మెమోరియల్. సో ఇక్కడ శాండ్ స్టోన్ తో తయారైన మెమోరియల్ ఇది. కింద చూసుకుంటే మీకు హెక్సాగనల్ బేస్ ఉంది. ఈచ్ బేస్ పాయింట్స్ టు వేరియస్ సిటీస్ యాక్చువల్లీ. ఎంత డిస్టెన్స్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు హైదరాబాద్ అని చెప్పారు ఇక్కడ. సో అలాగే వేరియస్ సిటీస్ కి ఇవి పాయింట్ చేస్తాయి అన్నమాట. అండ్ ఒక్కసారి ఫైనల్ గా 0 మైల్స్. సో ఇక్కడ మనకి షాహిద్ మెమోరియల్ ఉంటుంది. అదేంటో చూసుకుందాం. దానికి దగ్గరలోనే 0 మైల్ ఉంటుంది. ఆదివాసీ గోవారీ మెమోరియల్. సో అదే లోపలైతే ఎంట్రీ లేదు, ఇప్పుడు క్లోజ్ చేస్తారు. బయట నుంచి మీకు చూపిస్తాను. బ్యాబ్ స్వామినారాయణ టెంపుల్, వెరీ ఫేమస్ టెంపుల్ ఇన్ నాగ్పూర్. వచ్చాము స్వామినారాయణ టెంపుల్కి. చూడండి చాలా గ్రాండ్గా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజింగ్ టైము. సో 4 o'clock మళ్ళీ ఓపెన్ చేస్తారు, కానీ ఆడికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాను. 12 o'clock అవుతుంది ఇప్పుడు. చాలా బాగుంది టెంపుల్, వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. లోపల ఫోటోగ్రఫీ ఉండదు కాబట్టి నేను బయట నుంచి చూపిస్తాను మీకు. సో దర్శనం అయిపోయింది లక్కీగా. ఇక్కడ స్వామినారాయణ టెంపుల్ మెయిన్ కాకుండా వేరే దేవుళ్ళ టెంపుల్ కూడా ఉంటాయి. కృష్ణుడు, రాముడు, శివుడు, ఇంకా బాలాజీ. సో అవన్నీ ఉంటాయి. బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది టెంపుల్. సో నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోతాం. సో నాగ్పూర్లోని ఫేమస్ గణేష్ టేకడి, గణేష్ టెంపుల్కి వచ్చాము. దిస్ హ్యాస్ ద లార్జెస్ట్ గణేష్ స్టాచ్యూ ఇన్ ద ఎంటైర్ నాగ్పూర్. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ డూ దర్శన్. అయాన్ జూ పార్క్ వెళ్దామా? టికెట్ ఎంత? 40 అడల్ట్ కి. చైల్డ్ కి ఎంత? చైల్డ్ కి 20. ఓకే, 10 లోపలికి వెళ్ళిపోదాం. సో మహారాజ్ బాగ్ జూకి వచ్చేసాము. నాగ్పూర్ లో ఉన్న జూ, నాగ్పూర్ సిటీ సెంటర్ లో ఉన్న జూ. సో ఈ ప్లేస్ బేసికల్ గా ఇంత ముందు మరాఠా అండ్ భోస్లే వారియర్స్ సంబంధించిన ప్లేస్. దాన్ని ఇప్పుడు జూ పార్క్ గా మార్చారు. ఇప్పుడు అంటే చాలా టైం ముందు అనుకోండి, కానీ ఇంత ముందు అలా ఉండేది ఇది. అందుకని బాగ్ గార్డెన్ అంటారు దీన్ని. సో ఫస్ట్ మనకి డక్స్ ఉన్నాయి ఇక్కడ. డక్స్ ఏంటో చూసుకుందాం. ఇది యాక్చువల్గా చిన్న జూ, ఇట్స్ స్మాల్ జూ. కానీ నెక్స్ట్ ఒక వీడియోలో మీకు చాలా పెద్ద జూ, ఇండియాస్ లార్జెస్ట్ జూ ఆర్ అప్కమింగ్ లార్జెస్ట్ జూ, అది తీసుకెళ్తాను. ఈజ్ ఫేమస్ ఫర్ సఫారీ ఆల్సో. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా సఫారీస్ వస్తాయి. ఆ డీటెయిల్స్ అని నెక్స్ట్ మనం వీడియోలో చూద్దాం. కానీ ప్రస్తుతానికి అయితే ఈ స్మాల్ జూ చూడండి. సో మ్యాక్సిమం బర్డ్స్, ప్యారెట్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో లోపలికి వెళ్ళడం లేదు, జస్ట్ మీకు బయట నుంచి చూపిస్తాను. ఎక్కువ ఇక్కడ టైం స్పెండ్ చేయట్లేదు. సో ఇండియన్ మ్యాప్లో మీరు చూసుకోవచ్చు స్టేట్ బర్డ్స్ ఇక్కడ రాసారు ఏమి ఉన్నాయి చూస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్, ఇంకా తెలంగాణ పాలపిట్ట, ఇండియన్ రోలర్, కర్ణాటక కూడా అదే, మహారాష్ట్ర ఎల్లో ఫుట్, గ్రీన్ పీజియన్ అంటే. ఇలా వేరియస్ స్టేట్ బర్డ్స్ అని ఇక్కడ రాస్తారు. జూది మెయింటెనెన్స్ అయితే అంత బాగాలేదు. అసలు మేబీ వర్షం పడడం వల్ల కూడా ఉండొచ్చు. వర్షం బాగా పడుతుంది ఇక్కడ, బేసికలీ ఇండియా మొత్తం పడుతుంది అనుకోండి. సో దానివల్ల కూడా ఉండొచ్చు, బొరదగా ఉంది. సో జాగ్రత్తగా నడవండి ఈ టైంలో వస్తే. ఇందాక మన స్టేట్ బర్డ్స్ చూసాం కదా, ఇప్పుడు స్టేట్ యానిమల్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణది స్పాటెడ్ డియర్, ఆంధ్రప్రదేశ్ది బ్లాక్ బక్, అలా కర్ణాటక ఎలిఫెంట్, అలా వేరియస్ ఉన్నాయి. మహారాష్ట్రది ఇండియన్ జైంట్ స్క్వెరల్ అంట. సో ఇవన్నమాట. స్లాత్ బేర్ ఇక్కడ. లెపర్డ్ చూసాం కానీ అక్కడ కనిపించలేదు. నిద్రపోతున్నట్టుంది లెపర్డ్. ఒక మంకీ ఇంకొక మంకీ హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేయట్లా, లాక్కుంటుంది. యాక్చువల్గా హెల్ప్ చేస్తుంది అనుకున్నాను నేను. వాటర్స్ అదే అనుకున్నాను, వాటర్లో ఉండాలి కదా ఆటర్స్. వాటర్లో స్విమ్ చేస్తాను ఇప్పుడు. పోనీ మాకు సఫారీలో కనిపించలేదు టైగర్, ఇక్కడైనా కనిపించింది. సో నెక్స్ట్ మనం నారో గేజ్ మ్యూజియం చూసుకుందాం. ఇది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా లోకోమోటివ్స్, చాలా ఇంజన్స్ ఇక్కడ ఉంటాయి. అవన్నీ చూసేద్దాం. సో ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు ఆపరేషన్ లేదు. సో అది మేము స్కిప్.
సో నెక్స్ట్ ఏమున్నాయో చూపిస్తాను మీకు. సో మీరు చూస్తున్నారు కదా, దీన్ని సత్పురా లైన్స్ అంటారు. బేసిక్గా 3 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో నాగ్పూర్ నుంచి జబల్పూర్, మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ని కనెక్ట్ చేస్తుంది. ఇంకోటి సదరన్ గ్రిడ్ అంటారు, అది గోండియా నుంచి చందా ఫోర్ట్ కనెక్ట్ చేస్తుంది. ఇంకోటి స్మాల్ రూట్ ఉంటుంది, నాగ్పూర్ నుంచి నాగ్బీర్ కనెక్ట్ చేస్తుంది. ఇంకా ఈ టోటల్ నెట్వర్క్ లెంత్ 1000 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇంకొక రూట్ ఉంది 68 కిలోమీటర్స్, తుమ్సార్ నుంచి తిరోది. ఆ రూట్ ని ఇండియన్ మైనింగ్ కంపెనీ వాళ్ళు వాడేవారు మ్యాగ్నీస్ ఓర్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇండియాలో ఇప్పటికీ 5 నారో గేజ్ లైన్స్ ఉన్నాయి. అవి బేసిక్గా హిల్ స్టేషన్స్ లో ఇంకా వాడుతున్నారు. సో మీరు ఇప్పుడు చూస్తుంది ఇందాక బీనా నెట్వర్క్ చూసాం కదా, దాని ఒక ఇంజిన్. Unfortunately, the mic had some issue, so I am giving a lot of voiceover in this particular part of the video. On the left side of this museum entrance, you can see various parts like lubricators, brakes, etc. ఒక విషయం అయితే మెచ్చుకోవచ్చు, ఈ ఇంజన్స్ అన్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు యాక్చువల్లీ మ్యూజియంలో. టైం టేబుల్స్ మీకు గుర్తున్నాయా? ఆ రోజుల్లో మనం టైం టేబుల్స్ చూసుకుని మనం ఏ ట్రైన్ ఏ స్టాప్కి ఎప్పుడు వస్తుంది అది తెలుసుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా టైం టేబుల్స్ ఉన్నాయో లేవో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేద్దాం. సో ఇది చూస్తున్నారు కదా, ఇది నేపల్స్ ఇటలీ నుంచి వచ్చిన ఇంజన్ అనుకుంటా. అవును, మేబీ ఇట్స్ ఎ మషీనరీ, నాట్ ఇంజన్, ఇది మషీనరీ. So I hope you like the various attractions in Nagpur. See you again in the next video. Until then, bye. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అప్పుడు దాకా సెలవు.